కదులకుందువు సియోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే. యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నాకింక లేదుగా. యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నీకింక లేదుగా. కదలకుందువు సియోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నా వందనాలండి. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి నేను కూడా బాగున్నాను. ఈ ఉదయకాల సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గతించిన దినాలన్నిటిలో మమ్మల్ని అందరినీ సజీవులుగాను ఆరోగ్యవంతులుగాను కాచిన దేవా, ఈ ఉదయకాల సమయంలో మా తండ్రి నీ లేఖన భాగాన్ని మేము ధ్యానం చేయటానికి ప్రభువా మేము నా దేవా గ్రహించినట్లుగా జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డలతో ఈ ఛానల్ ద్వారా మాట్లాడుతూ ఉండగా ప్రభువా ఎవరికి వారి గృహాల్లో ఉండి నీ మాటలు వింటూ ఉండగా వారి హృదయాలు వాక్యం తట్టుకు ఆకర్షించబడటానికి గ్రహించే మనసును జ్ఞానమును అనుగ్రహించి నీ వాక్యము వినుట ద్వారా ఏ ప్రయోజనమైతే ఉందో దాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలిగినట్లుగా సహాయం చేయమని, ఈ కార్యక్రమాన్ని దీవించి మహిమ పొందమని దీవెనలు యేసునామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు మనం వినాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ద్వారా మాట్లాడటం జరుగుతూ ఉంది. కాబట్టి వినే విషయంలో ఒక పద్ధతి ఏంటంటే జాగ్రత్తగా వినుట. జాగ్రత్తగా వినుట అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఈ పనిని ముందు కొనసాగిద్దాం. నిర్గమాకాండము 23వ అధ్యాయము 21వ వచనంలో ఏముందంటే, దేవుని సన్నిధిని జాగ్రత్తగా ఆయన మాటలు వినవలెను. జాగ్రత్తగా ఎందుకు ఇంత జాగ్రత్త తీసుకోవలసి వచ్చిందంటే, అజాగ్రత్తగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. చదివేటప్పుడు అజాగ్రత్తగా చదవటం, వినేటప్పుడు అజాగ్రత్తగా వినటం, అసలు కొంత ఒక మేరకైతే బోధించేటప్పుడు కూడా అజాగ్రత్తగా బోధించే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ జాగ్రత్త అనేటువంటి పని మనకెంతో ప్రాముఖ్యమైనటువంటిది. ఒకవేళ జాగ్రత్త అనే దాన్ని విడిచిపెడితే, అజాగ్రత్తలో మనం ఉన్నట్లయితే ఆయన కోపము మన మీదకి వస్తుంది అనేటువంటి వాక్యాన్ని మనం అక్కడ చదువుతాం. ఆయన కోపము రేపవద్దు, ఆయన జాగ్రత్తగా ఉండమని చెప్పారు కనుక జాగ్రత్తగా ఉండటానికే మనం ఇష్టపడాలి. ఒకవేళ మనము అశ్రద్ధగా అజాగ్రత్తగా ఉన్నామనుకోండి, దేవునికి కోపం వస్తుందంట. ఆయనకి కోపము రాకుండా జాగ్రత్తగా మనం దేవుని మాటలు వింటూ, ఆ దినాల్లో మోషే తన ఇశ్రాయేలీయుల ప్రజలతో చెబుతున్నటువంటి మాట ఇది, మీ అతిక్రమాలను మీరు ఒప్పుకుంటే ఆయన పరిహరిస్తాడు. ఆయన కోపం వచ్చిందనుకోండి, మీ అతిక్రమములను పరిహరింపడు. నీవు ఆయన మాట విని నేను చెప్పునది నీవు చేసిన ఎడల నీ శత్రువులకు నేను శత్రువునై ఉందును. నేను చెప్పునది నీవు చేసిన ఎడల నీ విరోధులకు నేను విరోధినై ఉందును. ఇంత భరోసా ఇచ్చేటువంటి మనుషులు ఎవరైనా ఉంటారా అంటే సామాన్యంగా ఉండరు. మనము చేసే పని మీద దేవుని యొక్క విధానం అంటే దేవుని యొక్క కృప అంటే మనం చేసే పని ఒకవేళ భక్తి మన నీతి అని కాదు. అక్కడ మనము దేవునికి లోబడి మన క్రియలు, మన విధానము, మన జీవితము దేవునికి ఇష్టముగా మలుచుకుంటూ జాగ్రత్త కలిగి మనము జీవిస్తే ఆయన దేనికైనా మనకు భరోసా ఇస్తాడు. మీ శత్రువులకు నేను శత్రువుగా ఉంటాను, మీ విరోధులకు నేను విరోధిగా ఉంటాను. కాబట్టి మీరు నా మాటలు జాగ్రత్తగా వినాలి. చాలా మంది
ప్రతిరోజు వింటానే ఉంటారు, ప్రతిరోజు మందిరాల్లో వింటారు, సభల్లో వింటారు, ఛానల్స్ ద్వారా వింటారు. కానీ అది ఎంతవరకు మనం జాగ్రత్త కలిగి వింటున్నాము అనేటువంటి దాన్ని పరిశీలన చేయటం చాలా అరుదుగా కనిపిస్తూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా మనం విని అనుసరించడానికి ఇష్టపడినట్లయితే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 24వ వచనంలో చివరి మాటలు మనం చదువుకున్నట్లయితే, దేవుడు నరులతో మాట్లాడినను నరులు బ్రతుకుదురు అని నేడు నేను తెలుసుకున్నాను అంటున్నాడు మోషే. ఎక్కడ ఈయన స్వరం విన్నాడంటే అగ్నిలో ఆయన స్వరం విన్నాడు. దేవుని మాటలు మనుషులు వింటే బ్రతుకుతారు. ఎందుకంటే ఆయన మాటలు జీవమగలిగిన మాటలు. బ్రతకటం అంటే 2 రకాల బ్రతకటం. ఒకటి భౌతికంగా జీవించి ఉండటం, ఒకటి ఆత్మీయంగా జీవించి ఉండటం. భౌతికంగా జీవించి ఉన్న దేవుని మాట లేకపోతే, దేవుని వాక్యం తెలియకపోతే, అసలు దేవుడే తెలియకపోతే, ఒకవేళ తెలిసినా జాగ్రత్త లేకపోతే నెమ్మది ఉండదు, ఆదరణ ఉండదు, సమాధానం ఉండదు. కాబట్టి ఆయన తెలుసుకోవాలి, ఆయన మాట వినాలి, జాగ్రత్తగా విని అనుసరించాలి. అలా ఆయన గ్రంథము ద్వారా మనతో మాట్లాడే ఏ మాట అయినా సరే మనలను బ్రతికించేటువంటి మాటలు, ఆయన మాటలు జీవము కలిగినటువంటి మాటలు. ఆ విషయాన్ని నేను తెలుసుకున్నాను అని మోషే భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. 25వ వచనాన్ని మనం చదివినట్లయితే, యెహోవా స్వరము ఇక వినని ఎడల మనము చనిపోతాం, మనం చావనేలా, మనం బ్రతకాలి కదా, భౌతికంగా బ్రతకాలి, ఆత్మీయంగానూ బ్రతకాలి. భౌతికంగా సజీవులుగాను ఆత్మీయంగా కూడా సజీవులుగా ఉండాలి. కానీ సచ్చిన శవాల వల్ల ఉంటే ఎవరికి మనకు ప్రయోజనంగా ఉండం మన జీవితాలు కానీ మనం కానీ. ఒకవేళ మనం సచ్చిన స్థితిలో ఉంటే మరి కొద్ది రోజులకి అది కంపు కొట్టుద్ది. ఎవరు మనల్ని ఉండు అనరు, మా ఇంట్లో ఉండనరు, మా దగ్గర ఉండనరు, మా సంఘంలో ఉండనరు, మాతో ఉండని అనరు. అలాగే దేవుడు కూడా అనడు. కాబట్టి వాసన ఉండకూడదు మన జీవితాల్లో, ఎండిపోయిన స్థితి ఉండకూడదు, శవాల్లాగా ఉండకూడదు. దేవుని మాటలు జాగ్రత్తగా విని ఆ మాటల్లో ఉన్న జీవాన్ని మనం పొందుకోవాలి. జీవజలముల ఓట అయినా నన్ను విడిచిపెట్టారు నా జనులని ఇర్మియా గ్రంథంలో వ్రాయబడింది. వాళ్ళంట జీవజలముల ఓట అయినా ఆయన విడిచిపెట్టి 2 నేరాలు చేశారంట. ఆ 2 నేరాలు ఏంటంటే, వారి కొరకై ఓటి తొట్లను నిర్మించుకున్నారంట. ఎన్ని నీళ్లు పోసినా అందులో నీళ్లు నిలవు. వారి ఇష్టానుసారంగా మరి బ్రతికేటువంటి విధానాన్ని ఎన్నుకున్నట్లయితే మనం చనిపోతాము. కాబట్టి మనం చావనేలా, దేవుని మాట విందాము, వినకపోతే చనిపోతాం. దేవునికి భయపడదాం, వాక్యానికి భయపడదామని ఇశ్రాయేలీల జనాంగంతో మోషే చెప్తూ ఉన్నాడు ఆయన నాయకత్వంలో. అలాగే కీర్తన గ్రంథము 119వ అధ్యాయం 50వ వచనంలో దావీదు మహారాజు అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించింది. రాజుగారికి ఏం బాధలండి? ఆయనకేం లేదు. సింహాసనం ఉంది, కిరీటం ఉంది, పరిపాలన ఉన్న ప్రజలు ఉన్నారు, సైనికులు ఉన్నారు. ఆయన రాజు, కొదువేమీ లేదు, సర్వసంపదలు ఆయనకున్నాయి. కానీ ఆయన వాక్కు లేకపోయినట్లయితే, ఆయన మాట వినకపోయినట్లయితే, ఆయన మాట ఆయనకి దొరక్కపోయినట్లయితే నాకు బాధలు కలుగుతాయి. కాబట్టి నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నదయ్యా, నా ఆపదలన్నిటిలో అదే నాకు, నా బాధలన్నిటిలో అదే నాకు నెమ్మదిని కలిగించుచూ ఉన్నది. కంటిన్యూగా కలిగించుచూ ఉన్నది. ఒకరోజు కలిగి ఆగిపోయేది కాదు అది. ఆ నెమ్మది ప్రభు ఇచ్చేటువంటి నెమ్మది. ఏ బాధలోనైనా ఏ స్థితిలోనైనా ఆదరించేటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి కీర్తన గ్రంథము 50వ అధ్యాయం 17వ వచనాన్ని మనం ఒకసారి చదువుకున్నట్లయితే అక్కడ ఒక ప్రశ్న, దిద్దుబాటు మీకు అసహ్యము కదా. దినాల్లో చాలామంది జాగ్రత్తగా వాక్యం వినండి అంటే వాక్యం వినేటప్పుడు రకరకాలుగా పక్కన వాళ్ళతో మాట్లాడుకుంటూ బయటికి లోపలికి తిరుగుతూ
నిద్రపోతూ కొందరు రకరకాలుగా వింటూ ఉంటారు. ఆ 2 గంటల టైంలోనే శ్రద్ధ కలిగి దేవుని మాటలు వింటే మనం బ్రతుకుతాము, మనకు మేలు ఉంటుంది, మన బాధల్లో మన ఆపదల్లో నెమ్మది కలుగుద్ది అనేటువంటి అవగాహన లేక చిన్నప్పటి నుంచి వచ్చిన ఆచారం కొరకో అలవాటు కొరకో దేవుని మందిరానికి వెళ్తే ఏదో మనశ్శాంతి వస్తుందిలే, వెళ్ళపోతే దేవుడు ఊరుకోడేమోలే అని చెప్పేసి ఆ తాత్కాలికమైన ఆలోచనలతో వచ్చి ఎవరిష్టానుసారంగా వాళ్ళు దేవుని సన్నిధిలో వ్యవహరిస్తూ ఉంటారు. కానీ అది దేవుని చిత్తము కాదు, అది మనకి క్షేమము కూడా కాదు. అందుకే దావీదు మహారాజు అంటాడు, దిద్దుబాటు నీకు అసహ్యము కదా అంటాడు. అసలు దిద్దుబాటు అంటే ఏంటో కూడా తెలియని క్రైస్తవులు ఉన్నారు. దిద్దుబాటు అనే పదం ఎక్కడ వాడతాం మనం? ఏదైనా ఒక తప్పును కరెక్ట్ చేయాలంటే అది మనం దిద్దుబాటు అనే పదాన్ని వాడతాం. మనం ఏ తప్పులో ఉన్నాము అనే దాన్ని ఆత్మ సంబంధమైన జీవితంలో పరిశీలన చేసినట్లయితే అది ఎవరి మనస్సాక్షిని బట్టి వాళ్లకు అర్థమయ్యే స్థితి. మన మనస్సాక్షి చెప్పుద్ది ఇది తప్పు కదా, దేవుని వాక్యం దీనికి తెలియజేస్తూ ఉంటుంది ఇది తప్పు కదా, దీన్ని కరెక్ట్ చెయ్యి, జాగ్రత్తగా విను, అశ్రద్ధగా ఉండటం తప్పు కదా, జాగ్రత్తగా అనుసరించకుండా ఉండటం తప్పు కదా, శ్రద్ధ కలిగి ఉండు దేవుని పనిలో, అశ్రద్ధగా ఉండటం తప్పు కదా అని మనస్సాక్షి మనల్ని అనేక సార్లు గద్దిస్తూ ఉంటుంది, ప్రేరేపిస్తూ ఉంటుంది. అక్కడ అది మనం కరెక్ట్ చేయకపోతే, ఆ అశ్రద్ధగా ఉండటం అనే దాన్ని మనం విడిచిపెట్టకపోతే, ఆ అజాగ్రత్త అనే దాన్ని మనం విడిచిపెట్టకపోయినట్లయితే మనము దిద్దుబాటు అనేటువంటి మాట కానీ దాని యొక్క అర్థం కానీ ఆ స్థితిని కానీ మనం పొందుకోలేము. చాలామందికి దిద్దుబాటు అనే పదం తెలియదు. చదువుకునే పిల్లలకు తెలుసు, ఏంట్రా దిద్దుతున్నావంటే తప్పు రాశాను అందుకే దిద్దుతున్నాను అంటాడు. క్రైస్తవులకి ఈ పదం యొక్క అర్థమో తెలియదు, అసలు ఈ పదం ఒకటి ఉందనే విషయం కూడా చాలామందికి తెలియదు. ఒకవేళ తెలిసిన వారు ఎవరైనా ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవటానికి మనము ఇష్టపడితే మనం ఎంతో మేలు పొందుతాము. కాబట్టి ఉదయకాల సమయంలో మరొక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసినట్లయితే కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 41వ వచనంలో, యెహోవా నీ కనికరమును నా యొద్దకు రానిమ్ము. నిజంగా మనం జాగ్రత్తగా దేవుని మాటలు వింటే ఆయన మన యందు కనికరం చూపే దేవుడు. మనం శ్రద్ధ కలిగి దేవుని మాటలు విని మనము దీవించబడటానికి ఆయన మనల్ని దీవించేటువంటి దేవుడు, మన దేవుని మాటలు మనం అనుసరించినట్లయితే. కాబట్టి నీ యొక్క కనికరమును నా దగ్గరకు రానిమ్ము, నీ మాట చొప్పున నీ రక్షణను కూడా నా దగ్గరకు రానిమ్ము. రక్షణ కూడా 2 రకాలు. భౌతికంగా ఆపదలో ఉంటే రక్షణ ఒకటి, ఆధ్యాత్మికంగా పాపములో ఉంటే రక్షణ ఒకటి. మన ఆత్మను రక్షించుకోవాలి, మన దేహాన్ని రక్షించుకోవాలి. 2 పనులు ఉన్నాయి మన మీద. నా దేహాన్ని నేను రక్షించుకుంటా సాధ్యమైనంత వరకు, కానీ నా ఆత్మను దేవుని యొక్క వాక్యం మాత్రమే రక్షించగలదు. నశించుచున్న ఆత్మలు, పాపములో ఉన్న ఆత్మలు, అశ్రద్ధగా అజాగ్రత్తగా అలవాటు ప్రకారంగా ఉన్న క్రైస్తవ జీవితాలు దేవుని వాక్యం మాత్రమే మార్చగలదు. కాబట్టి నీ యొక్క కనికిరాన్ని నా దగ్గరకు రానిమ్ము, నీ రక్షణను నా దగ్గరకు రానిమ్ము అని భక్తుడు అడుగుతూ ఉన్నాడు. 95వ కీర్తన 7వ వచనంలో కూడా, నేడు మీరు ఆయన మాటలు వినినట్లయితే అంగీకరించినట్లయితే మీకు మేలే కానీ కీడుండదు. జాగ్రత్తగా వింటే, మరింత శ్రద్ధగా ఉంటే మరింత మేలే కానీ మీకు ఏ కీడు ఉండదు. హెజ్రా, నెహిమ్యా వీరు గ్రంథాలు చదివి ప్రజలకు వినిపించినప్పుడు అనేక మంది వారు చదివిన గ్రంథాలను విని ఏడ్చారంట. ఆ మాటలు విని వాళ్ళకు అర్థమైంది వాళ్ళు అశ్రద్ధగా ఉన్నారని, అక్రమంగా ఉన్నారని, వారు ఏదో చేయవలసినటువంటిది చేయలేకపోతున్నామని, దిద్దుబాటు అవసరమని వాళ్ళు ఏడుస్తూ గ్రంథాన్ని చదివినప్పుడు విలపించినట్లుగా మనం చూస్తాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనాన్ని 3వ వచనాన్ని మనం చదివితే అక్కడ మోషే ఇశ్రాయేలీయులందరినీ అన్యజనుల్లో నుండి ప్రత్యేకపరిచినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. వారందరూ ప్రత్యేకించబడిన వారై నిలబడి వారి పాపములను ఒప్పుకొని, వారి పితరుల పాపములను కూడా ఒప్పుకొని ఆ పరిస్థితిలో వారు ఉన్నారు.
దిద్దుబాటును వాళ్ళు అక్కడ జ్ఞాపకం చేసుకున్నారు. మా అపరాధాలు, మా పాపములు మేము దిద్దుకుంటాము అనేటువంటి గ్రహింపు. అన్యజనుల్లో నుండి మేము ప్రత్యేకించబడండి అని మోషే నాయకత్వంలో ఆయన కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుడు కూడా చెప్తున్నాడు, నా నామం పెట్టబడిన ఈ మనుష్యుడు ఆయన చెప్పిన మాటలు మీరు వినాలి అని ఇక్కడ ఈ వాక్య భాగం ద్వారా మనం చదువుతూ ఉన్నాం. పాత నిబంధనలో అన్యుల నుండి ఇశ్రాయేలు ప్రత్యేకించబడ్డారు. అలాగే ఆయన మాటలు శ్రద్ధగా వినటం ద్వారా మనం బ్రతుకుతాం, ఆత్మీయంగా భౌతికంగా కూడా. ఆయన మాటలు మనం శ్రద్ధగా వినినట్లయితే మన విరోధులకు ఆయన విరోధిగా, మన శత్రువులకు ఆయన శత్రువుగా ఉంటానని చెప్పేసి ఆయన మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మోషే కూడా ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాడు, మనము చావనేలా దేవుని మాటలు విందాం, బ్రతుకుదాం. ఆయన మాటలు మన బాధలన్నిటినీ కూడా నెమ్మదిపరిచేవి. మన ఏ ఆపదలో ఉన్నా మనల్ని రక్షించేటువంటి మాటలు. కాబట్టి అక్కడున్నటువంటి ఆ ఇశ్రాయేలు జనాంగంతో మోషే నాయకత్వంలో ప్రజలకు ఈ రీతిగా ఆయన బోధిస్తూ హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒక రకంగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనాన్ని మనం చదివితే, మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు మొదటి ప్రసంగము అపోస్తులైనటువంటి పేతురు గారు ప్రసంగం చేస్తూ ఉన్నాడు. 37 నుండి 40 వరకు మనం చదివితే, 43 వరకు మనం చదివితే చక్కని మాటలు అక్కడ మనకు కనపడతా ఉంటాయి అన్నమాట. వాక్యము విన్నవారందరూ కూడానంట హృదయంలో నొచ్చుకున్నారంట. ఇవాళ ఇక్కడికి వెళ్ళటమే కష్టంగా ఉండే, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా రావడానికి ఇంకా కష్టంగా ఉండే. కాబట్టి మనం ఆ స్థలంలోకి వెళ్ళి ఆ యొక్క మాటలు వినాలనే ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో మనం హృదయపూర్వకంగా వినాలి. హృదయపూర్వకంగా మన హృదయంలోనికి ఆ మాటలను వెళ్ళనివ్వాలి. మన హృదయంలో దేవుని యొక్క వాక్యము నివాసం చేస్తే దేవుడే నివాసం చేసినట్లు. కాబట్టి అక్కడ పేతురు ప్రసంగం చేస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విన్నవారందరూ కూడా హృదయములో నొచ్చుకొని పొడవబడ్డారంట. అప్పుడు వాళ్ళలో నుంచి ఒక ప్రశ్న వచ్చింది. ఏంటి ఆ ప్రశ్న అంటే, విని వాళ్ళ కాళ్ళు భలే బాగా చెప్పారు ఈయన, భలే బాగా చెప్పారు ఆయన అని చెప్పేసి ఎవరు ముచ్చట్లు చెప్పుకుంటా వెళ్ళలేదు. ఆ విన్న ప్రజలు అక్కడ ఒక మాట ఏమడిగారంటే, సహోదరులారా మేమేం చేయాలి ఇప్పుడు అని అడిగారు. అప్పుడు పేతురు గారు చెప్పాడు, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే మీరు రక్షణ పొందండి, మీరు మారు మనసు పొందండి అని పేతురు వారితో మాట్లాడటం జరిగింది. పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందండి అని ప్రసంగం చేశాడు. ఇంకను అనేక విషయాలు మాట్లాడుతూ, మీరు ఎప్పుడైతే బాప్తిసాన్ని పొందుతూ ఉన్నారో అప్పుడు పరిశుద్ధాత్మను వరమును మీరు పొందుదురు, ఇది మీకు వాగ్దానముగా చేయబడుతుంది, ఇది మీకు మీ పిల్లలకు కూడా దూరస్తులందరికీ కూడా, అనగా మన ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పంపించిన వారికి అందరికీ ఇది చెందునని వారితో చెప్పాను. కాబట్టి 40వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి. ఇవాళ వ్యత్యాసం ఉంటలా, క్రైస్తవుడికి అన్యుడికి వ్యత్యాసం ఉండట్లా. క్రైస్తవుల కన్నా క్రైస్తవులు అన్యులతో సహవాసం. అన్యులంటే నేను వేరేగా చెప్పడం లేదు, చేయొద్దని కాదు, కానీ మన సహవాసము దేవుని యొక్క బిడ్డలతో ఉంటే మనకు మేలుంటుంది. స్నేహాన్ని బట్టి కూడా కొంత పాపములో పడిపోయే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ ఏదైనా అన్యాచారాలు, శకునాలు, అలాగే తిథి నక్షత్రాలు చూపించేటువంటి వాళ్ళతో మనం ఉన్నామనుకోండి, మనం కూడా మన ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరుగుతుంటే మనం కూడా శకునాలు చూపించాలి, మంచి చెడులు చూపించాలి, రంగురాళ్ళు వేసుకుంటే బాగుంటుందంట, ఇంకా శకునాలు చూపించుకుంటే బాగుంటుందంట అనేటువంటి ఆలోచనలకి ఆటోమేటిక్గా మనం కూడా వెళ్ళిపోయే ప్రమాదం ఉందని నేను జ్ఞాపకం చేస్తున్నాను. వెళ్ళకపోతే మంచిదే.
మనమే మన యొక్క సత్యాన్ని వారికి ప్రకటిస్తే మంచిదే, కానీ జాగ్రత్త అవసరమై ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మూర్ఖులకు ఈ తరము వారికి వేరే మీరు రక్షణ పొందండి. కాబట్టి అతని వాక్యం విన్న వారందరూ కూడా ఏం చేశారంటే బాప్తిస్మము పొందిరి. ఆ దినమున ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఎక్కడికి చేర్చబడ్డారు? అప్పటికే ఉన్న సంఘములోనికి. అప్పుడెవరు సంఘం? అపోస్తలులు ప్రభువైన క్రీస్తు ప్రభు కట్టిన సంఘములో వారు ఉన్నారు. ఆ సంఘములోనికి మొదటి ప్రసంగికుడిగా పేతురు గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ వాక్యం విని వారి హృదయాలు నొచ్చుకొని వారి పాపపు స్థితిని వాళ్ళు గ్రహించి, ఇంతకాలం మేము మరి దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినలేకపోయాం, జాగ్రత్తగా వినలేకపోయాం, మాకు మారు మనసు ఎలాగొస్తుందా, మేమేం చేయాలనే తపన వెంటనే వారిలో కలిగింది. వెంటనే అక్కడ బోధించినటువంటి ఆ యొక్క పేతురు గారిని ఒక ప్రశ్న వేశారు, అయ్యా మేమేం చేయాలి ఇప్పుడు? ఎవరైనా అడుగుతున్నారా? వాక్యం బోధించినటువంటి వ్యక్తిని, అయ్యా మేమేం చేయాలి? వాక్యం మాకు అర్థమైంది, ఈ వాక్య ప్రకారం నేనేం చేయాలని అడిగేటువంటి వారు మరి కనబడితే మంచిదే, ఖచ్చితంగా కనబడట్లేదు. చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది. వింటున్నారు, సంతోషపడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. మా సేవకుడు, మా సువార్థికుడు, లేకపోతే మా అయ్యగారు, లేకపోతే మా అమ్మగారు భలే బాగా చెప్పారు అనుకోండి, మురుసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. అది మురుపంలాగానే మిగిలిందనుకోండి, మనం బాధల్లో పడతాం. అది మన ముచ్చట్లాగానే మిగిలిందనుకోండి, అజాగ్రత్తతో అనేక విషయాల్లో మనం పాపం చేసినటువంటి వారం అవుతాం. ఆ అపోస్తలులు 3,000 మంది చేర్చబడిన తరువాత వారు అనుదినము సహవాసం చేశారు, రొట్టె విరిచారు, ప్రార్థన చేశారు, ఎడతెగక వారు దేవుని పనిలోనే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు అక్కడున్న వారందరికీ కూడానంటండి భయం కలిగిందంట. ఎంతమంది ఒకే దినాన రక్షణ పొందారు, ఎంతమంది ఒకే దినాన బాప్టిజం పొందారు. అప్పుడు ఉన్నది క్రైస్తవులు 12 మంది. 3,000 మందికి పెద్దయ్య గారు వచ్చి ఇచ్చారా బాప్టిజం? ఇప్పుడైతే ఒక పెద్దయ్య గారు కావాలి కదా, ఒక డేనరీ చైర్మన్, ఒక బిషప్ గారు, ఒక ఏరియా పాస్టర్ గారు ఎవరో కావాలి కదా. మరి అప్పుడు ఆ 12 మంది ఈ 3,000 మందికి ఎలా బాప్టిజం ఇచ్చారు? ఎన్ని రోజులు చేస్తుంటారు ఈ పని? ఒక్క ప్రసంగంలో దేవుని యొక్క ఆ మాటలు శ్రద్ధగా విన్న వారందరి సంఖ్య కలిపితే 3,000 మంది అంట. మన సంఘాల లాగా ఆశీర్వదించబడితే, మనం బోధించిన చోట జాగ్రత్తగా విన్న క్రైస్తవులు అయ్యలారా మేమేమి చేయాలని అడిగితే మనం ఎంతో ధన్యులం అవుతాం. ఎన్నో ఆత్మలు రక్షించబడతాయి. ఎంతోమంది మూర్ఖులకి తరమ వారికి వేరే మారు మనసు పొందుతారు. ఎన్నో హృదయాలు పొడవబడతాయి. ఎంతోమంది దేవునికి సమీపస్తులుగా మారతారు. కానీ మారినట్టుగానే ఉంటున్నారు, కానీ జీవితాల్లో వారి ప్రవర్తనలో మార్పు అనేది కనపట్ల. ఎందుకు కనపట్లేదంటే మందిరానికి ఆరాధనకి ఆదివారపు ఆరాధనకు వచ్చేటువంటి ఆ సమయం పాటించే దగ్గరే అర్థమైపోతుంది ఏ సమయానికి వస్తున్నామో అనేది. సమయానికి రాలేని స్థితి అంటే సమయానికి రావాలనేటువంటి భయం కానీ జాగ్రత్త కానీ కనపట్ల. బ్రతుకులు మారట్ల, పాపాన్ని విడిచిపెట్టలేని స్థితి, పొరుగువారిని ప్రేమించలేని స్థితి, తల్లిదండ్రులకు విధేయులుగా బ్రతకలేని స్థితి క్రైస్తవులమే. వాక్యాన్ని విని గ్రహిస్తే, వాక్యం అయ్యో జాగ్రత్తగా ఉండాలి అని నేను ఆలోచన చేస్తే, నేను జాగ్రత్త పడితే ఈ శరీర కార్యాలన్నిటి నుంచి కూడా విడుదల పొందుతాం. ఒకవేళ పొందకపోయినట్లయితే ఇంకా మూర్ఖులకి ఈ తరము వారిలోనే మనం ఉన్నాం. మనం క్రైస్తవులం కానేరం. చాలామంది ఇంకా రకరకాలైనటువంటి దురలవాటుల్లోనే ఉండి మేము క్రైస్తవులం అనేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. క్రైస్తవులుగా ఉంటున్నాం, బూతులు మానలేకపోతున్నారు, సంఘాల్లో ఐక్యతను కలుగ చేసుకోలేకపోతున్నాం. బైబిల్ చదవాలంటే నిద్ర, రెఫరెన్సులు తీసి చదవలేకపోతున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి క్రైస్తవులు మందిరాలకు వస్తున్నారు, వాక్యం వింటున్నారు. కానీ జాగ్రత్తగా చదివితే, జాగ్రత్తగా మనం దేవుని పనిదని మనం భయభక్తులతో చేసినట్లయితే, మన ప్రార్థించే విషయంలో, రెఫరెన్స్ చదివే విషయంలో, బైబిల్ మరి మనం ఇంకా మరింతగా పఠించే విషయంలో, పరిచర్య విషయంలో, ఇంకా అలాగనే కానుకలు ఇచ్చే విషయంలో, అనాథలను ప్రేమించే విషయంలో, వెధవరాండ్రను ప్రేమించే విషయంలో తప్పక మనము ఒక మంచి పని చేయటానికి
మనము మార్పు చెందుతాం. మా చిన్నతనంలో 15 రోజులు ఉపవాసం ఉండి 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు కనపడేవాళ్ళు ఎక్కువ. ఈ దినాల్లో అది కూడా కరువుగానే కనపడుతుంది. ఎప్పుడు ఉంటారయ్యా అంటే శ్రమల దినాలు వచ్చినప్పుడు ఉంటారు. ఇక వారానికి ఒక రోజు ఉండటం కానీ అలాంటివన్నీ కూడా కనుమరుగైపోతూ ఉన్నాయి. ప్రభురాత్రి భోజనం విషయంలో కూడా అంతే, ఒక జాగ్రత్త లేదు. వాక్యం ఏం చెప్తుంది? మనం రొట్టెని జ్ఞాపకం చేసుకుంటున్నామా, ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటున్నామా తెలియట్లా. మీరు ఈ పరిచర్యలో పాలు పొందేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నాడు. అవిధేయులుగా ఉండకుండా మిమ్మల్ని మీరు స్వపరీక్ష చేసుకోండి అంటున్నాడు. అవిధేయులుగా ఉన్నటువంటి వారు చాలామంది బలహీనలైపోతున్నారు, అనేకులు నిద్రిస్తున్నారని వాక్యము తేటగా చెప్తా ఉంది. ఇది ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు తానే శిక్షా విధికలుగా చేసుకొనుచున్నాడని దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రభురాత్రి భోజన విషయంలో ఇంకా అలాగనే మనం ఎంతకాలం మందిరానికి వచ్చినా ఒక్కళ్ళకి కూడా సువార్త చెప్పకుండా, ఒక్కళ్ళను కూడా మనం ప్రభు సన్నిధికి నడిపించకుండా, ఒక్క ఆత్మనైనను రక్షణ పొందేటువంటి పరిస్థితుల్లోనికి మనము వారిని మలచలేకపోయినట్లయితే మనం ఎంతవరకు సరైనటువంటి విధానంలో ఉన్నాము అనేది ఆలోచన చేయాలి. ఇంకా చాలా వరకు అన్యుల ఆచారాలు మన క్రైస్తవుల్లో పోట్ల. ఇంకా చాలా వరకు ముహూర్తం బాగుంది, ఎప్పుడు మంచి ముహూర్తం ఉందని అడిగేవాళ్ళు లేకపోట్ల. పేరు బలాలు బాగుండయా వీళ్ళిద్దరే చూడండి అనేవాళ్ళు లేకపోట్ల. ఇంకా సోదే శకునాలు ఇవన్నీ, ఈ మంత్రాలు ఇవన్నీ కూడా ఇంకా ఆ నామకార్థపు ఆలోచనలతోనే ఉంటూ ఉన్నారు. ఒక క్రైస్తవుడు ఇవన్నిటినీ కూడా విడిచిపెట్టాలి. చావైనా బ్రతికైనా నా దేవునితోనే నా అనుదిన జీవితం అన్నట్టుగా మన తీర్మానం ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినకపోయినట్లయితే నోరు తెరిస్తే అబద్ధాలు, యథార్థత ఉండదు జీవితాల్లో. నీతి తప్పినటువంటి ప్రవర్తన మన జీవితాల్లో అనేకసార్లు కనపడుద్ది. ఉద్యోగస్తులు సైతం లంచాలు, ప్రవర్తనలో భయంకరమైనటువంటి పరిస్థితులు అన్నమాట. చాలా రకరకాల పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. రకరకాల ద్విమనస్సులు మనుషులను వెంటాడుతూ ఉన్నాయి. అసభ్యకరమైన వస్త్రధారణలు, అసభ్యకరమైన ప్రవర్తనలు, మరి ఇవన్నీ కూడా మన క్రైస్తవ జీవితానికి ఉండదు. వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఉంటే వీటన్నిటికీ మనం దూరంగా ఉంటాం. ఒకవేళ వీటన్నిటికీ మనం దూరంగా ఉండకపోయినట్లయితే దేవుని కోపము రగులుకుంటుంది అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. దేవుని బిడ్డలుగా మనం ఉండాలంటే, దేవుని నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా మనం ఉండాలి అంటే రోమాపత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో చక్కని మాట మనకు కనపడతా ఉంది. మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యన దూషింపబడుచున్నది. నిన్ను ఎంతో ప్రేమతో ప్రభు నిన్ను ప్రేమించాడు, సృష్టించాడు. నీ మీద ఆయన ఒక కళ కని ఉన్నాడు. నువ్వు సంపూర్ణుడుగా, నువ్వు పరిశుద్ధుడుగా, నువ్వు దేవుని యొక్క స్వారూప్యములోనికి మలచబడాలని, ఆయన కుమారుడిగా కుమార్తెగా నిన్ను చూడాలని నీ కొరకు ఆయన ఎంతో ఆశపడుతూ ఉంటే, నిన్ను బట్టి ఆయన ఎంతో ఎదురు చూపులు చూస్తూ ఉంటే, నువ్వు దేవుని నామానికి అవమానకరంగా ఒక నామకార్థ క్రైస్తవుడుగా ఉండకూడదని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మనందరం ఇటు శ్రద్ధను జాగ్రత్తను కలిగి దేవునిలో మరింతగా బలపడాలని కోరుతూ ఉన్నాను. మీ అందరికీ నా వందనాలు. చిన్న ప్రార్థన. దయగల తండ్రి, పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, నీ లేఖన భాగాలను మేము ధ్యానం చేసాం. ఎంతమంది బిడ్డలైతే ఈ యొక్క వర్తమానాలు వింటూ ఉన్నారో అట్టి వారందరినీ దీవించండి. కుటుంబంలో ఉన్న కుటుంబ పెద్దను, పిల్లలను, ప్రభా యవనస్తులను, విద్యార్థులను మీరు దీవించండి. అందరూ రక్షణ పొందినట్లుగా సహాయం ఇచ్చి, ప్రతి కుటుంబంలో బైబిల్ చదివేవారిని, ప్రార్థించేవారిని, అయా మారు మనసు పొందేవారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఇంటికి సువార్త ప్రకటన జరుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మరలా మేము కలుసుకొని పర్యంతో నీ కృప మాతో ఉంచమని ఈ దీవెనలే ఇస్తున్నాములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.
కదులకుందువు సియోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే. యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నాకింక లేదుగా. యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నీకింక లేదుగా. కదలకుందువు సియోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే.